వీళ్ళిద్దరు ఆల్రెడీ ఇద్దరు యూట్యూబర్స్ అయినా అసలు ఈ అమ్మాయి యూట్యూబర్ ఒక మా వయసు అంటే మా ఫ్యామిలీ అంతా యూట్యూబర్సే. ఇక హరిబాబు అనే ఏంటంటే అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న అసలు యాక్సెప్ట్ చేయలేరు. చేయడంతో ఇక మా చెల్లెనే పోంది అని చెప్పేసి. ఇంకోటి వీళ్ళిద్దరిది ఎన్ని ఇయర్స్ లవ్ అన్న వీళ్ళిద్దరిది? దాదాపు 1.5 years 1.5 వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసినప్పుడు మీ ఫ్యామిలీ చేసిందా? మా ఫ్యామిలీ చేసినాం, వాళ్ళ ఫ్యామిలీ అసలు రాలేదు. ప్రీ ప్లాన్ మర్డర్ అనుకోవచ్చా? అంటే ప్రీ ప్లానింగ్ తోనే చేసిరు అనుకోవచ్చా? ఇది ప్లానింగ్ అయ్యేది, 100% ప్లానింగ్ అయ్యేది. లేకపోతే గది అసలు ఏం జరిగింది ఏంది అనే విషయాలు ఒకసారి వాళ్ళ అన్నకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో. హలో హలో అన్న, నమస్తే అన్న. నా పేరు సంతోష్, ఈనాటి 6 TV. ఓకే చెప్పండి అన్న. వైష్ణవి ఇష్యూ జరుగుతూ ఉన్నది కదా అవును అన్న, ఏం జరిగిందన్న? మీరు వాళ్ళ అన్న అనుకుంటా మాట్లాడేది. అవునవును అన్న, ఏం జరిగిందన్న? అసలు లైవ్లో ఉన్నారు మీరు? ఓకే. వీళ్ళిద్దరు ఆల్రెడీ ఇద్దరు యూట్యూబర్స్ అయినా అసలు ఈ అమ్మాయి యూట్యూబర్? ఒక మా వయసు అంటే మా ఫ్యామిలీ అంతా యూట్యూబర్సే. అవును అవును. ఇక హరిబాబు అనే ఏంటంటే యూట్యూబర్ చూసి వీడియో చూసి ఆమెని ప్రేమించాడు. ఓకే. ప్రేమిస్తే అట్లా ఫోర్స్ చేస్తే ఇక ఆ కాస్త కొంచెం పెళ్లి దాకా వచ్చింది. ఓకే. అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న అసలు యాక్సెప్ట్ చేయలేరు. ఓకే. చేయడంతో ఇక మా చెల్లెనే పోంది అని చెప్పేసి చెల్లెనే కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకుంది. ఓకే. చేసిన తర్వాత ఇక కొన్ని తర్వాత అట్లనే ప్రెగ్నెంట్ అయింది. అంటే అలా స్టార్ట్ చేశారు ఇద్దరు పొత్తులు, అదే యూట్యూబ్ స్టార్ట్ చేశారు. ఇద్దరు కలిసి మొన్న హోలీ ఇది కూడా చేసినట్టున్నారు. ఇంకోటి వీళ్ళిద్దరిది ఎన్ని ఇయర్స్ లవ్ అన్న వీళ్ళిద్దరిది? దాదాపు 1.5 years 1.5 అనుకుంటున్నా, అంతే 2 years అనుకోయా. 1.5 years లవ్ వీళ్ళిద్దరిది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి యూట్యూబర్ అయితే కదా, హాస్పిటల్లో వర్క్ చేస్తాడని తెలుస్తా ఉన్నది. కాంపౌండర్ సంథింగ్ ఏదో అన్నారు, అది చేస్తాడు. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసినప్పుడు మీ ఫ్యామిలీ చేసిందా? మా ఫ్యామిలీ చేసినాం, వాళ్ళ ఫ్యామిలీ అసలు రాలేదు, అసలు యాక్సెప్ట్ చేయలేరు. ఎక్కడ వీళ్ళ విలేజ్ ఎక్కడ? వాళ్ళ అబ్బాయి వచ్చేసి ఇక్కడ కొరుట్లోనే, ఇక్కడ అయ్యప్ప గుట్ట అని. అయ్యప్ప గుట్ట కొరుట్ల. ఇక్కడ మాది వచ్చేసి చెల్లె వచ్చేసి ఇక్కడ మాదాపూర్. మాదాపూర్ అంటే దగ్గర ఊర్లే. దగ్గర ఊర్లే. ఇద్దరు చాలా మంచిగా ఉంటుండే, వాళ్ళు రోజు మన బైక్ మీద తిరుగుతుండే, మంచి వీడియోస్ చేసుకుంటుండే. అటుగా నైట్ అంతా ఏదో చిన్న గొడవ అయిందంట. ఓకే. గొడవ కాస్త ఇక మంచి ఎర్లీ మార్నింగ్ అనుకోకుండా కత్తితో దాడి చేసిండు, అంత నెత్తికి అంత గాయాలైనాయి. అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ కారప్పొడి పోసిందని చెప్తా ఉన్నారు కళ్ళల్లో. వాళ్ళ అమ్మ పోసిందంటే ఏదో ఈ అబ్బాయి తీసుకెళ్ళిందంట ఏదో గొడవ పరంగా. అంటే ఆయనకు ఇట్లా ఆస్తి కావాలని చెప్పేసి ఏదో పోయిందంట. వాళ్ళ అమ్మని ఫోర్స్ చేస్తే చెల్లె కూడా పోయినట్టుంది. ఇక అది వేరే మ్యాటర్, ఇది దానికి సంబంధం లేదు కావచ్చు. ఓకే. దీనికి దాని సంబంధం నిజం ఏంటి అంటే ఈ హరిబాబు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు ఏమన్నా చేసిరు కావచ్చు అనిపిస్తుంది. అసలు ఒక్కోలతోనే అది అయ్యే పని కాదు. ఓకే. చాలా దారుణం చేసిరు కదా. ఓకే అన్న, నేనేమంటా ఉన్నా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు అమ్మాయికి 5 months ప్రెగ్నెంట్, వీళ్ళిద్దరు బాగానే ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. మరి ఇంత బాగానే ఉన్న వాళ్ళు ఈరోజు ఓన్లీ మీ చెల్లెనే పొట్టన పెట్టుకోలే, కడుపులో చిన్న బేబీని కూడా పొట్టన పెట్టుకోవడం జరిగింది. అవును అవును. దీంట్లో వీళ్ళ అమ్మాస్తం కూడా ఉందనుకోవచ్చా? ఈ అబ్బాయి వాళ్ళ హరిబాబు వాళ్ళ అమ్మది అనుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకొని ఆల్రెడీ 2 years అవుతా ఉన్నది, వీళ్ళు 1.5 years 2 years అవుతా ఉంది. ఇన్ని రోజుల కూడా లేనిది మరి వీళ్ళ అమ్మ ఇన్ని రోజులు వదిలేసింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే అంటే ఆస్తి ఇవ్వను, నువ్వు అమ్మాయిని చంపేసి నా ఇంటికి వస్తేనే నీకు ఆస్తి ఇస్తా అనే సంఘటనలు డిస్కషన్ కానీ ఏమైనా జరిగింది అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే అది మధ్యలో కూడా కొంచెం అయినా కూడా కట్నం పరంగా చిన్న వేధింపులు. మీ చెల్లెని? చెల్లెమ్మని. ఓకే. కట్నం కావాలి నాకు, మా అమ్మ అడుగుతా ఉన్నది అన్నారా? ఇంకా ఏ విధంగా జరిగిందన్నా? మనం సపరేట్ ఉందాము, నేను మీ ఇంట్లో నేను ఎండలు ఉండాలి అంటే మా పిన్ని చూసి నా కొడుకులు ఎక్కనే కదా ఉండు ఇక్కడ ఏమైతే చెప్పేసి మా పిన్ని అన్నది. ఓకే. మధ్యలో ఒకసారి ప్రెగ్నెన్సీ అయితే కూడా దాన్ని తీయించిండు. ఫస్ట్ ప్రెగ్నెంట్ కూడా తీయించారు అమ్మాయికి? తీయించిండు, వీడేయించిండు. ఓకే. వీడు తీయించి మా సెకండ్ ప్రెగ్నెంట్. మరి అది నచ్చలేదా మరి మన ఆపరంగా ఏంపిండా, లేకపోతే మొత్తం అసలు అటాటుగా అంతా ఎర్లీ మార్నింగ్ మంచి బయటకు వెళ్ళిండు, మన బ్రష్ చేసుకొని పోయిండు. అంటే సేమ్ డౌట్ రా కూడా వెళ్ళిపోయింది. ఇక అంటే ఇది ఒక విధంగా చూస్తే ప్రీ ప్లాన్ మర్డర్ అనుకోవచ్చా? సారీ, ప్రీ ప్లాన్ మర్డర్ అనుకోవచ్చా? అంటే ప్రీ ప్లానింగ్ తోనే చేసిరు అనుకోవచ్చా? ఇది ప్లానింగ్ అయ్యేది, 100% ప్లానింగ్ అయ్యేది. లేకపోతే గది అసలు చచ్చిపోయే క్యారెక్టర్ కాదు మా చెల్లె. అసలు ఎంత అమ్మాయి కూడా చాలా ధైర్యంగా స్ట్రాంగ్గా మాట్లాడే అమ్మాయి, వీడియోలు చూస్తూ ఉంటాం మేము కూడా. ఇంకోటి ఏంటంటే
ఇక్కడ మీ చెల్లెని పుట్టన పెట్టుకోవడానికి మేజర్ కారణం వాళ్ళ అమ్మ అనుకోవచ్చా? ఇప్పుడు శిక్ష పడితే కూడా వాళ్ళ అమ్మ అందరికి పడాలనుకుంటున్నారా, లేదంటే ఈయన ఆల్రెడీ పోలీసుల ముందు లొంగిపోయిందని చెప్తా ఉన్నారు? లొంగలేడు, లొంగితే వాళ్ళు మాకు చెప్పరా? ఇప్పుడు వాడు ఏందంటే వాళ్ళు ఏమంటారు, పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే మన లొకేషన్ ట్రాప్ చేస్తున్నాం అక్కడిక్కడ అని చెప్పి ఏదో ఫోటోస్ పెడతారు. ఓకే ఓకే. ఇప్పుడు ఆల్రెడీ అంటే మరి బయట పోలీసుల ముందు లొంగిపోయిండు ఆల్రెడీ అమ్మాయిని చంపేసి అని చెప్తా ఉన్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు? అంటే వాళ్ళ అమ్మ ఆల్రెడీ అరే నువ్వు దాన్ని చంపేసి ఇంటికి రా, ఏదైనా ఉంటే నేను డబ్బులు అయితే ఖర్చు పెడదాం, పోలీస్ స్టేషన్లో ఏదైనా ఉంటే సంవత్సరం ఉంటావు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మనకొద్దు అనే విధంగా ఏమైనా డిస్కషన్ జరిగింది అనుకోవచ్చా? అదే అనుకోవచ్చు, 100% అనుకోవచ్చు. వాళ్ళ ప్లాన్ అదే. అసలు చెప్పాలంటే వాళ్ళ అమ్మ అసలు నచ్చలేదు మొత్తానికి. ఓకే, అంటే ఎందుకు నచ్చలేదు అనుకోవచ్చు? సేమ్ క్యాస్ట్ అని తెలుస్తా ఉన్నది. సేమ్ క్యాస్టే, కానీ విషయం ఏంటి అంటే వాళ్ళ అమ్మని ఎట్లా అంటే వాళ్ళు సపరేట్ కదా. అమ్మును హరిబాబు అనే వ్యక్తి వాళ్ళిద్దరు వేరే, వాళ్ళ అన్నయ్యలు వేరే వేరే బతారు అన్నట్టు. అంటే నా కొడుకు నాకు కాకుండా నా మాట అని చెప్పేసి నీకు వేరే సంబంధం చూసినా కదా నువ్వు లవ్ ఎందుకని చెప్పేసి అట్లా పోవడంతో ఇక నచ్చక. ఓకే, ఆమె ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి వాళ్ళ ప్లాన్ అంటే హరిబాబుతో ఆల్రెడీ డిస్కషన్ చాలా రోజుల నుంచి జరుగుతుంది అనుకోవచ్చు. అంటే ఈయన ఒప్పించడానికి ట్రై చేసినా నువ్వు దాన్ని చంపేసి నా ఇంట్లోకి వస్తేనే నీకు ఆస్తి చెందుతుంది అనే విధంగా కావచ్చు, ఈ విధంగా డిస్కషన్లు అయినాయి అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఆల్రెడీ మా చెల్లె కోసం ఉసరైనా సూసైడ్ కూడా ప్లాన్ చేసిండు. అంటే మీ చెల్లె కోసమా? ఇంకో చెల్లె కోసం చెల్లె కావాలని చెప్పేసి ఫస్ట్ మా చెల్లె అసలు యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, నువ్వు కావాలని చెప్పేసి ఇట్లా పర్మిషన్ తీసుకుంటే అప్పుడు యాక్సెప్ట్ చేసి మా హరిబాబు వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోతే మా పిన్ని యాక్సెప్ట్ చేసి సొంతంగా ఒక ఇల్లు ఇచ్చింది. ఓకే, వీళ్ళకి సపరేట్ గా నో ఇష్యూ అన్న. అయితే ఇంకో విషయం ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మీ చెల్లె లేదు ఇక్కడ, ఇప్పుడు ఎలాంటి శిక్షలు పడాలని అనుకుంటున్నారు? వాళ్ళకు ఏ విధమైన ప్లానింగ్, అసలు మీరు నెక్స్ట్ ఏం స్టెప్ వేయబోతున్నారు? ఇలాంటి ఇంకోసారి జరగకుండా ప్రభుత్వం కఠినంగా తీసుకొని అయితే ఉరిశిక్షణ లేదంటే లైఫ్ టైమా, లేదంటే నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేస్తారా? ఓకే, అంటే ఇంకో అమ్మాయికి ఇలాంటి గతి పట్టకుండా ఇలాంటి శిక్షలకు పాల్పడ్డ వాళ్ళకి అలాంటి శిక్షలు వేయాలని కోరుతున్నారా ప్రభుత్వాన్ని? ప్రభుత్వం కోరుతున్నా, ఖచ్చితంగా కోరుతున్నా. ఎందుకంటే ఈ లవ్ అని చెప్పుకుంటా ఇంత ప్రేమ చూపేటి తర్వాత ఇంత మోసం చేస్తే అది ఎట్లా పాపం కదా. ఎస్, 100%. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, వాళ్ళ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేసినాం, విన్నారు కదా వాళ్ళ అన్న ఏం చెప్తా ఉన్నాడు. ఇది ఆల్రెడీ ప్రీ ప్లానింగ్ వీళ్ళది, వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, వీళ్ళు బండి మీద కూడా పోయికుంటా వీడియోలు చేసుకొని చాలా మంచిగా ఉండేటోళ్ళు. వీళ్ళకి కావాలంటే మా పిన్ని వీళ్ళకి ఇల్లు కూడా అంటే వాళ్ళ అంటే చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు అన్న అంటే ఆయన కూడా యూట్యూబరే, మీకు తెలుసు, వాళ్ళకి చాలా వైరల్ వీడియోలు ఉంటాయి, ఆ అబ్బాయి కూడా మీకు తెలుసు. నేను ఏమంటా ఉన్నా, వీళ్ళు చాలా మంచిగా ఉండేవాళ్ళు. స్టార్టింగ్ కూడా ఈ అమ్మాయికి ఆల్రెడీ అపోర్షన్ చేయించిండు, మరి ఇష్టం లేకనా ఏంటి అనేది మాకు డౌట్ రాలేదు, మమ్మల్ని నమ్మించి గొంతు కోసిండు అనే విధంగా చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏదైతే ఈ హరిబాబు ఎవరైతే ఉన్నారో, హరిబాబు వాళ్ళ మమ్మీకి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాళ్లకు కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే ఉరిశిక్షలు వేయాలని చెప్తా ఉన్నారు. రైట్, ఒకసారి మనం ఈ ప్లేస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఏం జరిగింది అసలు ఏంటి అనేది ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేద్దాం మన వంతుగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్వరికి ఇలాంటి గతి పట్టకూడదు, ఇలాంటి పరిస్థితి రాకూడదు అనేదే మన ఇంటెన్షన్. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలని కూడా మనము ప్రతి ఒక్క వీడియో మనం టేకప్ చేస్తూ ఉన్నాం. మీకు ఇంకో విషయం చెప్తా ఉన్నా, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 95% 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. 95% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తూ ఉన్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మనం జైత్యాలకు వెళ్తా ఉన్నాం, డెఫినెట్గా మీకు ఏందో బ్యాక్ టు బ్యాక్ ఇది మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.